స్పెషల్ ఫోకస్ కి తిరిగి స్వాగతం. గోదావరి తీరంలో ఒక పుణ్యస్నానాలే కాదు, ఆ వెనక ఎన్నో సనాతన సంప్రదాయాలు నిలుస్తున్నాయి. జీవితంలో ఒక్కసారైనా పుష్కర స్నానం చేయాలన్నది కొందరి నమ్మకం అయితే, మన జీవితంలో వచ్చే ప్రతి పుష్కర స్నానం చేయాలన్నది మరికొందరి విశ్వాసం. అందుకే 9 రోజులుగా గోదావరి తీరాలు పుష్కర స్నానాలు, పిండ ప్రదానాలు, కనకవస్తు దానాలతో కళకళలాడుతున్నాయి. పుష్కర స్నానం అంటే ఏదో నది ఒడ్డున దిగి 3 మునకలు వేయడం కాదు. మనకు జీవాన్నిచ్చిన నదికి మన తల్లి తర్వాత తల్లి స్థానమిచ్చిన సంస్కృతి మనది. ఆ నదీమ తల్లిని నమస్కరిస్తూ ముక్కోటి దేవతలను స్మరిస్తూ ఆచరించే పుష్కర స్నానం సకల పాపహరణం అన్నది భక్తుల విశ్వాసం. అందుకే తమ పాపనాశనం కోసం భక్తజనకోటి పుష్కలంగా పుష్కరాలకు తరలివస్తోంది. దీనికి తోడు జీవితంలో ఒక్కసారైనా పుష్కర స్నానం చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉండిపోయింది. అందున ఇది మహాపుష్కరం కాబట్టి ప్రతి ఒక్కరూ ఖర్చుకు వెనకాడకుండా ఈ పుష్కర స్నాన పుణ్యం కోసం ఊళ్ళు ఏళ్లు దాటి వస్తున్నారు. పుష్కరాల వేళ స్నాన, దాన, జప, తపాలను ఆచరిస్తే అంతా సుఖశాంతులతో ఉంటారన్నది భక్తుల విశ్వాసం. అందుకే గురుడు ప్రవేశించిన గోదావరి నదిలో స్నానమాచరించడమే కాదు, పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం, శ్రాద్ధ కర్మలు నిర్వహించడం కూడా ఆచారంగా వస్తోంది. పుష్కర రోజుల్లో ఆ నదీ తీరాన శ్రాద్ధ కర్మలు చేసి పితృదేవతలకు తిలోదకాలిస్తే వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందన్నది అనాదిగా వస్తున్న విశ్వాసం. అంతేకాదు, పుష్కర తీరాల్లో పితృకర్మలను ఆచరిస్తే పునీతులవుతారని పురాణోక్తి కూడా ఉంది. పుష్కర వేళ పితృ, పితామహ, ప్రపితామహానం అంటూ వంశమూల పురుషుల రుణం తీర్చుకోవడానికి స్వర్గస్థులైన తండ్రి, తాత, ముత్తాతలకు పిండ ప్రదానం చేస్తారు. పుణ్యస్నానం చేసి పిండ ప్రదానం చేస్తే పితరులకు సద్గతులు ప్రాప్తిస్తాయన్నది పురాణోక్తి. అందుకే పుష్కర వేళ శాస్త్రోక్తంగా శ్రద్ధాసక్తులతో పిండ ప్రదానం చేసేందుకు కూడా భక్తులు పోటెత్తుతున్నారు. ఒక వ్యక్తి కానీ పుష్కరాన్ని స్నానానికి వెళ్తే ఆ వంశంలో ఉన్న పెద్దవాళ్ళందరూ చాలా ఆనందపడతారంట. కారణం ఏంటంటే, మా యొక్క వంశీకులు వెళ్ళి స్నానం చేసి మాకు మోక్షాన్ని ఇస్తున్నారు, పిండ ప్రదానం చేస్తున్నారు, తర్పణాలు వదులుతున్నారు, మాకు ఆనందంగా ఉంది అని చెప్పి వాళ్ళు ఆనందపడిపోతారంట. అంటే ఆత్మానందాన్ని కలిగించడమే కాకుండా మన పితృదేవతలు, మాతృదేవతని ఎప్పుడైతే మనం ఆనందపరుస్తామో ఇంకా అంతకంటే కావాల్సిన మోక్షం కోట్లేదు అనమాట. అంచేత అటువంటి స్థితిలో వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో, ఒక చక్కటి ఆధ్యాత్మిక ఆ హారతి ఇవ్వడము, సాయంకాలం సంధ్యా సమయంలో హారతి ఇవ్వడం గోదావరికి, అదేవిధంగా మనకు ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టడం, ఆ కార్యక్రమంలో అన్నింటినీ దిగ్విజయంగా ఇంకా ముందుకు తీసుకెళ్లడము, ఇవంతా చూస్తే మాత్రం అద్భుతమైన స్థితిని చెప్పడానికి అవకాశం ఉంది. ప్రతి ఏటా ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి. కానీ గంగా, గోదావరి పుష్కరాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. గోకళేబరాన్ని పునరుజ్జీవింపచేసింది కావున ఆ నదీ ప్రవాహానికి గోదావరి అని గౌతముడు పేరు పెట్టాడు. గంగానది నుంచి పుట్టిన గోదావరిలో స్నానం, దానం, జపం, తర్పణం అత్యంత పుణ్యప్రదం. అందున గురుడు సింహరాశిలో ఉండగా ఈ నదిలో పితృకార్యాలు చేస్తే వారు స్వర్గార్హులవుతారని గౌతముడు పలుకగా తథాస్తు దేవతలు, సప్తఋషులు కలిసి ముక్త కంఠంతో తథాస్తు అన్నారట. అందుకే గోదావరి పుష్కర వేళ స్నానం, పిండ ప్రదానం కోసం భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. పితృవర్గము, మాతృవర్గం వారు మాత్రమే పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ సర్వే కారుణ్యానాం అంటే మొత్తం అందరికీ కూడా మన తాలూకా బంధువులు, స్నేహితులు, గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సందర్భంలో ఆప్తిగాని పెట్టే అంటే ఈ పిండ ప్రదానం చేసే అవకాశం మనకు వస్తుంది. మహారుషులు గోదావరి స్నానానికి ఎంతో వైశిష్ట్యాన్ని ఆపాదించారు. పుష్కర సమయంలో గోదావరిలో అనిర్వచనీయమైన దైవశక్తి ఉందని చెప్పుకొచ్చారు. అలాంటి గోదావరి ఇలా మహాపుష్కరంగా సప్త ఋషులు, ముక్కోటి దేవతల సాక్షిగా మరింత ఆయుష్కారకం అయినప్పుడు అందులో స్నానమాచరించడం పాపహరణం అన్నది పెద్దల మాట. పుష్కర వేళ గోదావరి స్నానం మనిషి ఆయుష్ శక్తిని పెంచేదిగా విశ్వసిస్తారు. అందుకే గంగానది పుష్కరాల తర్వాత గోదావరి పుష్కరాలకు ప్రాధాన్యమిస్తారు. అందుకే భక్తజనకోటి వెల్లువలా తరలివస్తోంది. పుష్కర స్నానం ఎందుకు చేస్తారంటే, బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తాడు కనుక. బృహస్పతి గురువు,
గురువు నుంచి నేర్చుకోవలసింది జ్ఞానము. ఆ జ్ఞాన తరంగాలని ఆ నీటిలో ప్రవహించే నీటిలో ఉంటుంది కాబట్టి బృహస్పతి ఆవాహం ఉంటాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందడానికి శరీరంతో పాటు మనసుకి కూడా మంచి జ్ఞానాన్ని పొందడం కోసం పుష్కర స్నానానికి వెళ్తారు. పుష్కర వేళలో గోదావరిలో స్నానమాచరిస్తే 7 జన్మాల పాపాలు తొలగిపోతాయి. ఆ ఒక్క స్నానం గంగలో ప్రతినిత్యం స్నానమాచరించిన ఫలితాన్ని, గంగా యమునా సంగమంలో ఏడాది పాటు నిత్య స్నానం చేసిన పుణ్యాన్ని, నర్మదా తీరంలో తపస్సు చేసిన పుణ్యాన్ని ఇస్తుంది. పుష్కర స్నానంతో పాటు 12 రోజులు పుష్కర వ్రతం చేస్తే 12 కల్పాల్లో వ్రతం చేసిన ఫలితం వస్తుంది. పుష్కర స్నానంతో మన పాపాలన్నీ తొలగిపోతాయన్నది భక్తుల విశ్వాసం. అంటే జనుల్లో పాపభీతి పెరిగిపోవడం వల్లే ఇంతలా పుష్కర స్నానాలకు వస్తున్నారన్న మాటల్లో నిజం లేదు. వాస్తవానికి పుష్కర స్నానం మనల్ని మానసికంగా పునీతుల్ని చేస్తుంది. చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తపడి కొత్త తప్పులు చేయకుండా నిరోధించుకోగలిగే మానసిక శక్తిని ఇస్తుంది. ఆ శక్తి కోసమే జనులు ఇంతలా గోదావరి స్నానానికి పరుగులు పెడుతున్నారు. మంచినీళ్లు తాగినా, మాట్లాడినా, నడిచినా, అన్నం తిన్నా వీటన్నిటిలోనూ జీవహింస పుష్కలంగా ఉంది. ఆ జీవహింస వలన వ్యక్తి పాపాన్ని పెంపొందించుకుంటూనే ఉంటాడు, పుణ్యాన్ని ఖర్చు పెట్టుకుంటూనే ఉంటాడు. 24 గంటలు పుణ్యం ఖర్చు పెట్టుకుంటే కానీ బతుకులేదు, 24 గంటలు పాపం చేస్తే కానీ బతుకులేదు, 24 గంటలు పుణ్యం చేసే అవకాశం లేదు. అలాంటి పరిస్థితులలో మనం ఒక నది తీర్థంలో స్నానం చేస్తే ఫలితం ఏదైతే వస్తుందో ఆ ఫలితం ఒకసారి చేస్తే వస్తుంది. కానీ పుష్కర సమయంలో ఒకసారి చేస్తే 33 కోట్ల నర తీర్థాలలో స్నానం చేసినటువంటి ఫలితం ఏకకాలంలో వస్తుంది. ఈ కారణాలతో పాటు గత కొన్నేళ్లుగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో పెరిగిన భక్తిభావం, ఆధ్యాత్మిక విలువలు ఇప్పుడిలా పుష్కర వేళలో ప్రస్ఫుటమవుతున్నాయి. భక్తి ఉంటే ఏ తిరుపతికో భద్రాచలానికో వెళ్ళొచ్చుగా అనుకోవచ్చు. ఆ పుణ్యతీర్థాలకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఒకసారి వీలు కాకపోతే మరోసారి వీలు కలిగించుకోవచ్చు. నిత్యం రద్దీగా ఉండే ఆ ఆలయాలు కూడా బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవ సమయాల్లో భక్తులతో కిటకిట్లాడతాయి. ఒక ఏడాది మిస్ అయితే తర్వాత ఏడాది బ్రహ్మోత్సవాలకు వెళ్ళొచ్చు. కానీ పుష్కరాలు అలా కాదు, 12 ఏళ్లకు ఓసారి వస్తాయి. అది కూడా 12 రోజులు మాత్రమే ఉంటాయి. అందున ఇప్పుడొచ్చిన పుష్కరాలు 12 పుష్కరాలకు ఓసారి వచ్చిన మహాపుష్కరాలు కాబట్టే ఆ పుష్కర నదిలో స్నానమాచరించి అనంత పుణ్యాన్ని మూటగట్టుకునేందుకు ఇలా భక్త జనకోటి గోదావరి వైపు పరుగులు తీస్తోంది. స్పెషల్ ఫోకస్లో మరో చిన్న విరామం.